ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? స్పిరిచ్యువల్ సమ్మర్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే దానియేలు యొక్క స్నేహితుల గురించి మనం మాట్లాడదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజు ఆజ్ఞ ఏంటంటే, ఆ ప్రతిమకు తప్ప దేనికి కూడా నమస్కరించకూడదు. కానీ దానియేలు స్నేహితులు ఏం చేశారు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము ప్రతిమకు మొక్కము. మేము ప్రతిమకు మ్రొక్కము. మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్లేదు కానీ, మేము మా దేవుణ్ణి తప్ప ఎవరిని మ్రొక్కమని తెగింపు కలిగిన జీవితంలో ఉన్నారు. తర్వాత తెలిసిన విషయమే వాళ్ళని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేశారు. కానీ అగ్నిగుండములోకి కూడా దేవుడొచ్చాడు. దేవుడు నీతో ఉండాలంటే, అగ్నిగుండం వంటి పరిస్థితుల్లోకి దేవుడు నీ జీవితంలో రావాలి అంటే, నువ్వు దేవుని కొరకు తెగించాలి. దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాలి. దేవుని కొరకు తెగించవలసిన సందర్భాలు, దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. కానీ మనం సాక్రిఫైస్ చేయం. మనము దేవుని విషయాల్లో చాలా సార్లు కాంప్రమైజ్ అయిపోతాం. అందుకే మన జీవితాల్లో దేవుడు మనతో లేడేమో ఒకసారి ఆలోచిద్దామా? దేవుడే అగ్నిగుండంలోకి వచ్చి వాళ్ళని రక్షించాడంటే, వాళ్ళ కొరకు దేవుడే అగ్నిగుండంలోకి వచ్చాడంటే, ఎంత ప్రేమ ఉంటే దేవుడు అగ్నిగుండంలోకి వస్తాడు. ఈరోజు నీ జీవితంలో అగ్నిగుండం వంటి పరిస్థితులు ఉన్నాయేమో, కాలిపోతున్న పరిస్థితులు ఉన్నాయేమో, బూడిదైపోతున్న పరిస్థితులు ఉన్నాయేమో, నా జీవితంలో ఇంకా బ్రతుకుతానన్న ఆశ లేని పరిస్థితులు ఉన్నాయేమో, అయినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించు. ఆయన తోడుంటే చాలండి. లోకంలో ఏది అవసరం లేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వేరే దేశంలో ఉన్నారు. వారికి ఎవరు తోడున్నారు? కనీసము వారిని అలా వెయ్యొద్దు అని చెప్పేవారు గూడా లేరు. అక్కడ రాజుకి నలుగురు మనుషులు కనిపించారంట. ఎవరైతే వారిని అగ్నిగుండంలో వేశారో వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళకేమీ జరగలేదు. నీ జీవితంలో కూడా అగ్నిగుండం వంటి పరిస్థితులు వేరే వారి ద్వారా వచ్చాయేమో, లేకపోతే కాలిపోతున్న పరిస్థితులు వేరే వారి ద్వారా అనుమతించబడిందేమో, నువ్వు న్యాయంగా ఉన్నప్పటికీ కూడా నీకు అన్యాయం జరుగుతూ వచ్చిందేమో, దేవుని కొరకు తెగించు. దేవుని కొరకు సాక్రిఫైస్ చెయి. దేవుని కొరకు ఎక్కడ కూడా రాజీ పడి బ్రతకకు. ఒక సమయం వస్తది. ఆయనే నీ కొరకు దిగొస్తాడు. నువ్వు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఆయన నీ దగ్గరకొస్తాడు. ఎవరైతే నిన్ను అలాంటి పరిస్థితులకు గురి చేశారో వారే నష్టపోతారు. కాబట్టి ఈరోజు అగ్నిగుండం వంటి పరిస్థితులున్నాయని భయపడొద్దు, బాధపడొద్దు, నిరాశ చెందొద్దు. దేవుడు నీతో ఉన్నాడు. నీ దగ్గరకొచ్చి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.